శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 761 పేజీలోని 118వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అందువలన అనన్య శ్రద్ధ పూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలకు శిరస్సుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవడమే శిష్యునికి అలంకారం. అంతేగాని వారి ఉపకారం నుండి రుణముక్తుల వాళ్ళని తలచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. సామాన్య సంసారుల వల్ల సాధువులు కూడా బంధువుల ఏడ ప్రేమను చూపుతారు, లేదా లౌకిక వ్యవహారాలు తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పటమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమి చెప్పకుండానే సద్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి గోదావరి నది తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గ నిష్ఠగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆనోట చెప్పుకోగా విన్న నాందేడ పట్టణ పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కరు ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూసి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటల్లో షిరిడి విషయం వచ్చింది. సాయినామం చెవుల్లో పడగానే స్వామి తన చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికి ఇచ్చి, షిరిడికి వెళ్ళినప్పుడు దీన్ని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలి. వీన్ని మరచిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారం అని చెప్పు. మీరు మరల షిరిడి వెళ్ళినప్పుడు నా సోదరునికి శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికి వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యునాన్ని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనడం పొరపాట. యావజ్జీవ అగ్నిహోత్రం జుహోయాత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని దుని అని అంటారు. భక్తుల బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. 141వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.